సినీ కళామ తల్లి శిల్పులు మన సినిమా ఇండస్ట్రీ ఎగుదలకు ఉపయోగపడే శిల్పులు జర్నలిస్టులకి మా రామకృష్ణ గారు మా రెడ్డి గారు దీక్ష సినిమాకి నన్ను గెస్ట్గా ఇన్వైట్ చేసిన వారికి ఈ సినిమా బాగా ఆడాలని అందులో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా బాగా పైకి రావాలని ఒక చిన్న సినిమా తీస్తే నాకు అనుభవం ఉంది. ఒక లైలాని సినిమా తీస్తే ఎంతోమంది గొప్ప గొప్ప డైరెక్టర్లు అందులో నుంచి కో డైరెక్టర్లు ఆర్టిస్టులు పైకి వచ్చారు. ఒక చిన్న సినిమా వల్ల నిర్మాతకి ఎట్లా ఉన్నా అందులో ఎవరో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు చాలా టాప్ స్టేజ్కి వెళ్తారు. ఆ చిన్న సినిమా పవర్ అటువంటిది. సినిమా ఇండస్ట్రీకి చిన్న సినిమాలు చాలా ఉపయోగం. వాటిని మనం ప్రోత్సహిద్దాం. అది ఈ సినిమాకి సంబంధించి. నెక్స్ట్ మన ప్యానల్ నేను కళ్యాణ్ గారు ప్రసన్న గారు కలిపి ఒక మంచి ఉద్దేశంతో సినిమా ఇండస్ట్రీకి మంచి జరగాలని ఒక మంచి భావంతో అందరూ ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటూ ఒక ప్యానల్ చేశాము. అందులో మేము స్టూడియో సెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ సెక్టర్ 2, డిస్ట్రిబ్యూటర్ సెక్టర్ 3లో మేము పోటీ చేసాము. మా మీద నమ్మకంతో సినిమా ఇండస్ట్రీకి యజమాని తండ్రితో సమానమైన నిర్మాతలు అందరూ కలిసి కూడా మన ప్యానల్ చిన్న నిర్మాత ప్యానల్ 12 మందిలో 7 మందిని గెలిపించారు. తర్వాత ప్రొడ్యూసర్ సెక్టర్ ఛాంబర్లో 20 మందిలో 13 మందిని మమ్మల్ని గెలిపించారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, వీళ్ళెవరో మేమేదో పెద్ద గెలిచాం ఎరగదీసాం, మేము ఛాంబర్ ప్రెసిడెంట్లు సెక్రటరీ, గ్రేట్ గ్రేట్ గ్రేట్. బట్ మీలో ఉన్న ఈ గెలిచిన ప్రొడ్యూసర్స్లో మా చిన్న నిర్మాతలు కూడా కొంతమంది ఉన్నారు మీరు గెలిచిన వాళ్ళలో. కానీ మా చిన్న నిర్మాతలు కొంతమంది మా దగ్గర 12 మందిలో మేము ఇవ్వలేని వాళ్ళు కొంతమంది అక్కడ కూడా పోటీ చేశారు. వాళ్ళ వల్ల కూడా మీరు గెలిచారు, అది మర్చిపోవద్దు. కానీ మిమ్మల్ని సపోర్ట్ చేసిన ఏ చిన్న నిర్మాత మా ప్యానల్ తప్ప మిగతా 2 ప్యానల్లో ఒక్కళ్ళు గెలవలేదు. అది కూడా సాటి నిర్మాతలు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా నాకున్న 55 ఏళ్ళ అనుభవంలో ధర్మం గెలిచింది, అధర్మం ఓడిపోయింది. మీరేదో ఛాంబర్ని అడ్డం పెట్టుకొని వదిలేద్దామంటే ఏమీ జరగదు. దేవుడు నన్ను కూడా గెలిపించాడు. అంచేత ఫ్యూచర్లో ఒకటి గుర్తుపెట్టుకోండి నిర్మాత మిత్రులు అందరూ కూడా,